ఇప్పటి వరకండి మీకు ఒక సినిమాస్ మీద గాని, ఎవరైనా కాల్ చేసినా, వాళ్ళు మాట్లాడే విధానం మీద మీకొక అవగాహన ఉండిపోయింది. హ్మ్. కానీ ఫస్ట్‌లో వచ్చిన టైంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అవ్వలేదా? వచ్చింది. బట్ 2 టైమ్స్ ఇట్లాగా నాకు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఇట్లా సినిమాల్లో ఇలాగే ఉంటుంది ప్రాబ్లమ్స్ ఏమన్నా. సో, ఆడపిల్ల అన్న తర్వాత మూవీ అనే కాదు. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకొస్తే ఆడపిల్లని తక్కువ చేసి చూసేది చాలా మందుంటారు. ఇన్‌కేస్ ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను. అబ్బాయిలనే కాదు, ఆడవాళ్ళైనా సరే గబుక్కుమని ఇంట్లో నుంచి ఎళ్ళడం ఎందుకు? ఆడది శుభ్రంగా వాళ్ళ ఆయన వర్క్ చేస్తున్నారు గదా! పైసలు తెస్తున్నారు గదా! మంచిగా ఇంట్లో వండుకొని ఉండొచ్చు కదా! ఎందుకు అట్లా బయటికెళ్ళడం ఆడపిల్ల అని చెప్పి కామన్ వర్డ్ అది. చాలా మంది బాయ్స్ అనడం అంటే వాళ్ళు మైండ్ అక్కడికి ఆగిపోయింది కాబట్టి అనొచ్చు. ఇప్పుడు ట్రెండింగ్‌లో బాయ్స్ అట్లా లేరు. ఆడవాళ్ళు కూడా బయటకొచ్చి వర్క్ చేసుకోవాలి కదా అనుకుంటారు. సినీ ఫీల్డ్ అనే కాదు, కామన్‌గా ఏ వర్క్ అయినా సరే ఆడవాళ్ళని ఎనకన పెట్టాలనే చూస్తారు. హ్మ్. సో, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు గదా! మగవాళ్ళనే కదా! ఆడవాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. హ్మ్. బయటికెళ్ళేటప్పుడు ఎందుకు అట్లాగా ఆ పని ఎందుకు చేయాలి? ఈ పని ఎందుకు చేయాలి? అలా నువ్వు వెళ్ళడం వల్లే కదా నిన్ను అన్నారు. నిన్ను చేశారు. మూవీ అనేది అసలు చాలా మంది అనుకుంటారు. మూవీ ఇండస్ట్రీ అంటే మంచిది కాదు, చెడ్డది. చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మూవీ ఇండస్ట్రీ అంటే చెడ్డది అని కామన్‌గా దాని మీద ప్రింట్ పడిపోయిందది. చెడ్డది అని జెప్పి. హ్మ్. సో, అది కాదు, చెడ్డది కాదు. సో, మీకెప్పుడు ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ అవ్వలేదు. అంటే ప్రాబ్లమ్ అంటే మనం ఇప్పుడు నేనున్నాను. నేను మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? నేను చూసే విధానం ఎలా ఉంటుంది? సో, ఓ సుజాత గారా? సో, ఆవిడతో ఇలా మాట్లాడకూడదు. ఆవిడకి నచ్చదు. సో, ఆవిడతో ఇలాగే మాట్లాడాలి. మన పని మనం చేయించుకోవాలి అంతే. సో, మనం మాట్లాడే తీరు ఉంటుంది. మనం మాట్లాడే అది మూవీ అనే కాదు. ఆల్‌మోస్ట్ ఒక ప్లేస్‌కెళ్ళిన తర్వాత మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టే మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. హ్మ్. సో, మనం నడుచుకునే తీరు ఏదైతే ఉందో మనకు కరెక్ట్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ రాదు. అది మూవీ ఇండస్ట్రీ అవని, ఇంకెక్కడ అవని. ఓకే. సో, సేఫ్ గానే ఉంటారు లేడీస్. కామన్‌గా ఇప్పుడు తిన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే అది ఎక్కడైనా చేస్తారు. హ్మ్. సో, తిన్నే చేయాలి. తినెందుకు ఇలా చేయకూడదు? తినెందుకు నా మాట వినలేదు? తినెందుకు ఇలా అవ్వలేదు అనుకుంటే టార్గెట్ చేసి చేయొచ్చు. బట్ మూవీ ఇండస్ట్రీ అనేది చెడ్డది కాదు. చాలా చాలా మంచిది. అక్కడ ఉన్నంత సేఫ్ ఇంకెక్కడ ఉండదు. సో, ఓకే. మన చుట్టూ జనాలుంటారు. మనం ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బలవంతం చేస్తారేమో. మూవీ ఇండస్ట్రీలో అసలు అట్లా ఏం చేయరు. ఎవడైనా ఒకవేళ అడగాలి అనుకుంటే సో, పర్సనల్‌గా తనని అడగొస్తే అడగొచ్చు కదా! తప్ప గాని, అక్కడ ఉన్నంత సెక్యూరిటీ ఇంకెక్కడ ఉండదు. ఒక ఫ్యామిలీ మధ్యలో ఉన్నట్టే ఉంటాం. మేడమ్ అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లంటారు. అక్కడే వరుసలొస్తాయి. ఆ ఒక్క రోజు జర్నీలో సో, మనకి వీళ్ళు చాలా రోజులు బట్టి తెలుసు అన్నట్టు మాట్లాడతారు. హ్మ్. అంత ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉంటారు. సో, మూవీ ఇండస్ట్రీ మీద చెడ్డగా అనుకునే వాళ్ళ థాట్స్ గురించి నేను ఈ టాపిక్ చెప్తున్నా. హ్మ్. బట్ ఇండస్ట్రీ అనేది చెడ్డది కాదు. చాలా చాలా మంచిది. వాళ్ళ అంటే ఔట్ సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు అనుకుంటారు. హ్మ్. బట్ ఎవరి పర్సనల్ విషయాల్లో వాళ్ళు చేసుకుంటే కావాలని చేసుకుంటే ఉండొచ్చు. హ్మ్. సో, ఇప్పుడు ఏదైనా సరే నా ఇష్టం ఉంటేనే నేను చేయగలుగుతాను. సో, నా ఇష్టం లేకుండా ఎవరు చెయ్యరు. హ్మ్. బట్ మూవీ ఫీల్డ్‌లో నాదుంటది. ఎవరికైనా సరే వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు గానీ, దీంట్లో ఎవ్వరూ విలన్‌గా చూసేంత ఇది కాదు మూవీ హ్మ్. ఇండస్ట్రీ అయితే. నాకదైతే తెలిసింది. ఈ 4 ఇయర్స్ జర్నీలో నాకది తెలిసింది. ఓకే. కమింగ్ టు ఇన్‌స్టా అంటే మీ ఇన్‌స్టా దా వరకు వద్దాము. అండ్ నాకు తెలిసినంత వరకు బయట ఉన్న వాళ్ళకి మీ ఫాలోవర్స్‌కి కూడా ఉన్న డౌట్ ఇది. ఏంటంటే మీరు ఎక్కువగా రొమాంటిక్ వీడియోస్ చేస్తూ ఉంటారు హ్మ్. గదా! రొమాంటిక్ హ్మ్. సాంగ్స్‌కి, హ్మ్. హ్మ్. రొమాంటిక్ హ్మ్. వీడియోస్‌కి ఎక్కువ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటారసలు? దానికి రీజన్ అయితే ఏం లేదు. హ్మ్. నేను ఫస్ట్ సాంగు 'దాయమ్మ దాయి' ఏదో సాంగ్ చేశాను నేను. అది హీరో ఎవరిదో కృష్ణ గారిది అనుకుంటున్నాను నేను. ఆ సాంగ్ చేసినప్పుడే నాకు 17,000 వరకు ఫాలోవర్స్ పెరిగారు. హ్మ్. సో, అక్కడి నుంచి అంటే ఆడియన్స్ ఏం తీసుకుంటున్నారు? వీళ్ళకి రొమాంటిక్ సాంగ్స్ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎమోషనల్ మూవీ వరకు ఎంతవరకు సెట్ అయితదో నాకు తెలీదు. బట్ కెమెరాలో నాకు నేను చూసుకునేటప్పుడు సో, ఏడుపు నాకు సెట్ కాదు. హ్మ్. ఎమోషనల్ నాకు సెట్ కాదు. మరి అంత ఓవర్ యాక్టింగ్ లెక్కుంది అని జెప్పి సో, నాకు నేను లైట్ తీసుకుంటానన్నమాట. హ్మ్. ఇప్పుడు మీకు ఫేమ్ ఉంది. చాలా మంది మిమ్మల్ని గుర్తుపడతారు. బట్ ఎప్పుడైనా అనిపిచ్చిందా మీకు ఈ ఫేమ్ నాకు నెగెటివ్‌గా వెళ్తుంది అని? 50% నెగెటివ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే నేను చేసే సాంగ్స్ ఏంటి వీళ్ళ ఇంట్లో అసలు వీళ్ళ పిల్లలేమనరా? వీళ్ళ ఆయనేమనరా? హ్మ్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనరా? బట్ నేనక్కడ చేసేది శారీ తోటే. అక్కడ డ్రెస్సింగ్స్ ఏమి వల్గరే ఉండవు. హ్మ్. శారీ తోటే. బట్ నేను ఏం చేస్తున్నానో అమ్మాయి చేస్తుంది కదా! ఎక్స్‌ప్రెషన్స్ ఎంత ఇస్తుంది.
ఎంత ముద్దుగా చేస్తుంది. అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు 50%. బట్ ఈ అమ్మాయికి అసలు ఏంటి ఇలాగా ఇంట్లో వాళ్ళు ఉండరా అసలు ఎలాగా చేస్తారు ఆడవాళ్ళ వల్ల, ఇలాంటి ఆడవాళ్ళ వల్ల ఇట్లాగా పరుగు పోతుంది, ఇలా అసలు ఏంటి ఆడవాళ్ళు మన పర్సనల్ వచ్చి చూస్తారా? నేను పర్సనల్ ఏంటో తెలుసా, నా లైఫ్ ఏంటో తెలుసా, నేనేంటో తెలుసా, ఏం తెలియదు. బట్ చాలా సార్లు నా వీడియోస్ నాకు ఎక్కువ ఎమోషనల్ బాధ అనిపించేటప్పుడు నేను ఎవరి వీడియోలు చూడను, నా వీడియోలు నేనే చూసుకుంటా. సో చూసుకునేటప్పుడు అప్పుడు ఇలా సిగ్గుపడ్డాను కదా ఇప్పుడు, సో ఇట్లాగా అప్పుడు ఎలా చేసేసాను నేను అంటే నాకు నేనే కూల్ అవుతా, కొంచెం ఏదో నవ్వుకుంటాను నాకు నేనే. సో ఇట్లా ఎలా చేశాను నేను ఆ టైంకి అది చేసేస్తాను. ఓకే ఈ పాటని ఇలాగే చేయాలి, దీనికంటే బెటర్ గా చేయాలి అని చెప్పి కొంచెం ఫీల్ అవుతాను అనమాట, ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతాను. బట్ అది నాకు నచ్చుతుంది, నచ్చకుండా ఉండదు. ఎందుకంటే చాలా మంది సుజాత గారి వీడియోలు చూస్తే కొంచెం కూల్ అవ్వచ్చు, కొంచెం హ్యాపీగా ఉంటది, ఏం చేసింది ఆవిడ. ఇప్పుడు నేను ఎక్కడ విలేజ్ లో షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సుజాత సింహాద్రి గారు ఏంటండి అసలు పిల్లల్ని బతకనివ్వరా ఇట్లా అంటే నేను ఏ విధంగా చేస్తున్నానో నాకు తెలియదు. బట్ వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు, ఒక్కొక్కరు అలా రియాక్ట్ అవుతున్నారు. సర్లే వాళ్ళు ఒక స్పందన అనేది ఉంది కదా, నేను ఇది చేశాను, వాళ్ళు స్పందిస్తున్నారు. ఎప్పుడైనా సరే మంచికి చాలా తక్కువ అండి గుర్తించడం, చెడు అనేది మాత్రం చాలా వైరల్ అవుతుంది. అది ఏ విషయంలో నావని చెడు అనేది వైరల్ చేస్తారు దాన్ని. ఓకే నేను ఒక మాట అన్నాను, అక్కడ వస్తే 2 వస్తాయి, ఇంకొకరి దగ్గర 3 వస్తాయి, ఇంకొక దగ్గర 4 వస్తాయి. సుజాత గారు ఇక్కడ కనిపించారు, సుజాత గారు నాతో పాటు మాట్లాడారా, ఇంకొకరు అంటారు సుజాత గారు నాతో పాటు కలిసి వచ్చారా, సుజాత గారు నేను ఆమె భోజనానికి వెళ్ళాము, సినిమాకి వెళ్ళాము, ఇంకా వగేరా వగేరా వగేరా. అది చెడు వెళ్ళబట్టే అది అలా తీసుకెళ్లిపోతారు దాన్ని. అదే మంచి మార్గంలో ఒక అమ్మ కోసం నేను ఒక పాట పాడాను, లేకపోతే సెంటిమెంట్ పాట పాడాను, పిల్లల కోసం పాడాను, దాన్ని అసలు హైలైట్ చేస్తారా? సో కానీ నేను హైలైట్ కోసం ఎప్పుడూ చేయలేదు, హైలైట్ అవ్వాలి, జనాలు నన్ను తీసుకోవాలి, నేను ఒక ఫేమ్ రావాలి, నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఏది ఇష్టమో, ఏ సాంగ్ చేసినా నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను, నాకు నచ్చితేనే. సో ఎవరు చూడకపోయినా పర్వాలేదు, సో ఆడియన్స్ అట్లా ఫీల్ అవ్వద్దు దయచేసి. అంటే నేను ఎప్పుడు అట్లా టిక్ టాక్ నుంచి ఇప్పుడు వరకు నేను మూవీస్ అయితే మాత్రం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా. పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు నా వల్ల. బట్ నాకు అన్ని క్యారెక్టర్లు చేయాలనిపిస్తుంది. మీకు వచ్చే కామెంట్స్ ఎప్పుడైనా మీరు చూస్తారా అండి? నార్మల్ గా మీకు వీడియోస్ కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, నాకు తెలిసినంత వరకు కొన్ని వల్గర్ కామెంట్స్ వస్తాయి. ఎంత వల్గర్ గా వస్తాయి అంటే లైక్ ఆంటీ మీరు ఆంటీ కత్తిలా అన్నారు, అసలు నేను అనొద్దు బట్ చాలా వల్గర్ గా వస్తాయి కామెంట్స్. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలతో ఎప్పుడైనా వీడియోస్ చేసినా నువ్వు ఎలాగో చెడిపోయావు, మీ పిల్లల్ని కూడా చెడగొడతావా, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు మీరు వాటిని ఎలా తీసుకుంటారు అసలు వాటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కామెంట్ చూసేంత టైం ఉండదు నాకు, వీడియో పోస్ట్ చేస్తాను వదిలేస్తాను. ఏంటంటే ఎన్ని కామెంట్స్ వచ్చినా ఏ రోజు కామెంట్ సెక్షన్ కూడా మీరు ఆఫ్ చేయలేదు, ఎంత వల్గర్ కామెంట్స్ వచ్చినా సరే. నేను టిక్ టాక్ లో అలాగే ఆఫ్ చేస్తాను 2 times అట్లా. టిక్ టాక్ లో ఉండేటప్పుడు ఆఫ్ చేశాను, ఇన్స్టాలో ఆఫ్ చేయలేదు. టిక్ టాక్ లో ఆఫ్ చేసేటప్పుడు సో పక్కన డ్యూయట్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి నా గురించి కామెంట్స్ పెట్టేవారు అనమాట. సో అది పిల్లలు తీసుకోలేకపోయేవారు. ఇప్పుడు నీకే కామెంట్స్ ఉన్నాయనుకో, నేను చెల్లో లేకపోతే నువ్వు ఆపుకోగలుగుతావు. నీ కామెంట్లు ఆన్ లో ఉన్నాయి కాబట్టి నీకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ఎందుకు ఆపుకుంటున్నావు? ఆపుకోవద్దు, నువ్వు జడిసిపోతున్నావు ఎందుకు, నువ్వు ఇలాగే జడిసిపోతే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో సినిమాలు ఎలా చేయగలవు. అప్పుడు టిక్ టాక్ లోనే మా పెద్దమ్మ ఎక్కువపడింది. సో 2 times ఆఫ్ చేసేస్తే నేను అప్పుడు చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని. మూవీలోకి వచ్చిన కొత్త 1 year వరకు చాలా సెన్సిటివ్ గా ఉండేది. సో వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది సమాజంలో, ఇలా ఉంటాము, మనుషులు ఇలాగే ఉంటారు. సో ఎవరిలో ఒకళ్ళని ఏదో అనకపోతే గానీ వాళ్ళకి ప్రశాంతత ఉండదు. సో అది మనకి కొంచెం తెలిసిన తర్వాత మనం అంత తీసుకోలేము. ఇంకా ఓకే డన్, అది అనాల్సింది ఎలాగో అంటారులే. బట్ కొంతమంది కామెంట్స్ ఏంటంటే జెంట్స్ అందరూ పెట్టరు, లేడీస్ ఉంటారు మగవాళ్ళు అకౌంట్ పెట్టుకొని, లేకపోతే వాళ్ళ ఆయన అకౌంట్ ద్వారా. సో జెంట్స్ అయితే మగవాళ్ళు అసలు చెడ్డవాళ్ళని నేను చెప్పను. 99% మగవాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు. తిట్టే వాళ్ళు అయితే 1% ఎవరో ఉంటే ఉండొచ్చు బహుశా. 99% మగవాళ్ళు చాలా మంచి వాళ్ళండి. నేను చేసిన జర్నీలోటి అందరూ మంచిగానే ఉంటారు. చెడ్డవాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళ వల్లే కదా ఇప్పుడు ముందుకు వెళ్ళాలన్నా, ఇక్కడ ఆగిపోవాలన్నా, ఏం చేయాలన్నా సరే సపోర్టివ్ గా నిల్చున్నది మగవాళ్లే కదా. ఇంట్లో నాన్న అవని, తమ్ముడు అవని, హస్బెండ్ అవని మగవాళ్ళ వల్లే కదా. లేడీస్ ఓకే వీళ్ళు కూడా ఇంట్లోనే ఆగిపోకూడదు అని మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వబట్టే కదా ముందుకెళ్ళాం. సో నేను మగవాళ్ళని చెడ్డవాళ్ళు అన్ను. లేడీస్ ఉంటారండి, 90 మంది మంచి వాళ్ళు ఉంటే 10 మంది చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ తీస్తారనమాట, దీన్ని ఎలాగో ఒకలాగా బ్యాడ్ చేయాలి,
సో ఫేక్ అకౌంట్లు పెట్టుకొని, లేకపోతే వాళ్ళ ఆయన అకౌంట్ల ద్వారా, లేకపోతే వాళ్ళు వేరే అకౌంట్లో పెట్టుకొని, సో ఏదో ఒకటి తిని అనాలి, తిని ఏడిపించాలి, తిని దెబ్బకి మానేయాలి, సో ఇట్లా టార్గెట్ చేసి అనేవాళ్ళు. నన్నేనే కాదు, చాలా మంది లేడీస్ ని కానీ జెంట్స్ ని కానీ వాళ్ళు ఎదుగుతున్నారు అనుకుంటే తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎందుకు నేను బాధపడుతున్నానంటే నవ్వుతూ ఉంటారు తప్ప నేను ఉన్నానని కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఎవరు రారు. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవని, ఫ్రెండ్స్ అవని, ఎవరైనా సరే ఆ టైంలోనే తెలుస్తుంది ఎవరు మెంటాలిటీ ఏంటి అని చెప్పేసి. మనం కష్టాల్లో ఉండేటప్పుడే తెలుస్తుంది అవతల వాళ్ళ విలువ. మనకి సపోర్ట్ గా ఉన్నది ఎవరు? మన పిల్లలు, ఆయన, లేకపోతే అమ్మ నాన్న. ఆడపిల్లకి సో చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూనే ఉంటారు మనం ఏడుస్తూ ఉంటే. సో మనం అదే ఎదుగుతున్నాం అనుకోండి, ఎందుకు ఎదుగుతుంది ఇది, అసలు సడన్ గా ఎందుకు ఎదుగుతుంది, దీనికి ఎవడు సపోర్ట్ ఉన్నాడు, అసలు ఇల్లే ఎదగకూడదు, ఇలా అసలు ఎదగకుండా చెయ్యాలి అంటే ఎన్ని థాట్స్ వస్తాయంటే వాళ్ళకి. మనం బాధపడుతుంటే నవ్వే మైండ్, మనం ఎదుగుతుంటే వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఓకే. సో అలా అంటే సమాజంలో మనం ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత హ్యాపీగా ఉంటామని నేను అనుకుంటున్నా. అంటే ఆ కామెంట్స్ వల్ల మీరు ఎప్పుడు బాధపడలేదు అసలు? అప్పుడు టిక్ టాక్ లో ఫీల్ అయ్యేదాన్ని. సో ఇన్స్టాకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం కాదు, నేను అసలు చూడను. మా పిల్లలు ఒక్కొక్కసారి ఆ కామెంట్లు చూసి, మీ అమ్మ ఇదే మీరు చెప్పారు కదా, మీ అమ్మ నువ్వు చెడిపోయింది కాక మీ అమ్మని కూడా చెడగొట్టేస్తున్నావా, ఇంకొకరు ఎవరో పెట్టారంట ఏంటని, కూతుర్ని చేసుకుంటే అత్త బోనస్ ఏదో సంథింగ్ ఏదో పెడితే మా చిన్న అమ్మాయి నాకు చదివి చెప్తుంది, మమ్మీ ఇట్లాగా అని చెప్పేసి. అనంటే పిచ్చా వాళ్ళకి, డిలీట్ చేసేసి అంటే, ఎందుకు మమ్మీ డిలీట్ చేయండి, డిలీట్ చేస్తే ఇంకోటి పెడతాడు ఇంకొకడు, డిలీట్ చేయొద్దు ఎందుకు